వర్గీకరణపై 5 సిఫార్సులు. ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ 2026 జనాభా లెక్కల తర్వాత జిల్లా యూనిట్గా వర్గీకరణ 3 కేటగిరీలుగా 59 ఎస్సీ ఉపకులాలు, 12 రెల్లి ఉపకులాలకు 1% రిజర్వేషన్, 18 మాదిగ ఉపకులాలకు 6.5%, 29 మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ సిఫార్సు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ శాతం అమలు, రోస్టర్ విధానాన్ని కూడా ఇదే రీతిలో అమలు చేయాలి. రిటైర్డ్ ఐఏఎస్ రంగరాజన్ ఎక్స్ సభ్య కమిషన్ నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జనగణన తర్వాతే జిల్లా యూనిట్గా వర్గీకరణ నేనే మొదలుపెట్టా, పూర్తి చేస్తున్న. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పున్నాయి కమిటీ వేసి ఎస్సీ ఎస్టీ చట్టం తెచ్చా, రంగరాజన్ మిశ్రా నివేదికను ఆమోదిస్తూ తీర్మానం, బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బాబు విజనరీ ఆదాయం ఆవిరి. గత ఆర్థిక సంవత్సరం కన్నా చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిన రెవెన్యూ రాబడి స్పష్టం చేసిన కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ గణాంకాలు వెల్లడి. 2023-24తో పోలిస్తే రెవెన్యూ రాబడిలో 11,450 కోట్లు తగ్గుదల. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అమ్మకం, పన్నుల రాబడి సైతం తిరోగమనం. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబడిలోనూ భారీగా తగ్గుదల. బడ్జెట్లో చెప్పిన దానికి మించి భారీగా అప్పులు చేస్తున్న కూటమి సర్కార్ 2024-25లో ఫిబ్రవరి నాటికి 90,557 కోట్ల అప్పు. ఇంత అప్పు చేసిన మూలధన వ్యయం కేవలం 13,303 కోట్లే. బడ్జెట్ అంచనాల మించి భారీగా పెరిగిన రెవెన్యూ లోటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో రెవెన్యూ రాబడుల్లో 2023-24 ఫిబ్రవరి వరకు 152,820 కోట్ల రూపాయలు అయితే 24-25 141,370 కోట్లు వచ్చింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 8,639 కోట్లు లాస్ట్ ఇయర్ అయితే 7,918 కోట్లు ఇప్పుడు. అమ్మకం పన్ను అప్పట్లో 16,860 కోట్లు అయితే ఇప్పుడు 15,792 కోట్లు. కేంద్ర గ్రాంట్ అప్పట్లో 29,598 అయితే ఇప్పుడు 12,832. మూలధన వ్యయం అప్పట్లో 23,251 కోట్లు అయితే ఇప్పుడు 13,303. రెవెన్యూ లోటు అప్పట్లో 53,159 అయితే ఇప్పుడు 76,292 కోట్లు. ద్రవ్య లోటు అప్పట్లో 77,208 అయితే ఇప్పుడు 90,047 కోట్ల రూపాయలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పు చేసి నిధులను ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై ఖర్చు పెట్టాలని ఇటీవలే చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతులు చెప్పారు. అయితే ఆచరణలో మాత్రం మూలధన వ్యయంలో కోతలు విధించారు. జగన్ సీఎంగా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి మూలధన వ్యయం కింద 23,250 కోట్లు ఖర్చు చేశారు. నీతులు చెబుతున్న చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు కేవలం 13,303 కోట్లే మూలధన వ్యయం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారీగా తగ్గినటువంటి రెవెన్యూ రాబడులు, పన్నులు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.